ఈ వర్షాకాలంలో మనం చూస్తుంటామండి. కొన్ని పాత ఇళ్ళల్లో గోడలు, వుడ్ వర్క్ చెదులు పట్టి ఉంటాయి. గాలిలో తేమ ఉండటం వల్ల ఇవి త్వరగా అట్రాక్ట్ అవుతాయి. ఈ పాత ఇంట్లో వుడ్ వర్క్ చాలా స్ట్రాంగ్ అండి. ఎప్పుడు చెదులు పట్టలేదు, పట్టదు కూడా. అయినా ఎప్పుడు రిస్క్ తీసుకోలేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలా ఇంజెక్షన్ ద్వారా టర్మినేటర్ వేస్తూ ఉంటాను. ఇది నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చానండి. ఈ టర్మినేటర్ స్ప్రేస్ కూడా దొరుకుతాయి, కానీ అంత యూస్ఫుల్గా లేదు. కొంచెం డ్రై అయ్యాక స్ప్రే వైట్గా క్లీన్ చేసుకోవాలంటే కష్టం అనిపించింది. ఈ ఇంజెక్షన్తో అయితే సన్న సన్న హోల్స్ లోపలికి ఇంజెక్ట్ చేసామంటే ఈ వర్షాకాలంలో ఉన్న మాయిశ్చరైజర్కి వుడ్ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల చెదలు పట్టకుండా ఉంటుంది. ఇలా నీడల ద్వారా సన్నగా కొంచెంగా టర్మినేటర్ డోర్లోకి ఇంజెక్ట్ చేయాలి. స్మెల్ అయితే ఎక్కువగానే వస్తుంది, కానీ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వుడ్ వర్క్ అంతా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. ఈ సిరంజ్ నీడిల్స్ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చానండి. ఇలా చిన్న గ్యాప్ ఉన్న చోటంతా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అస్సలు చెదలు అనేది రాదండి. ఇక్కడ సన్న హోల్స్ అయితే ఏం లేవు కనుక నీడలు తీసేసి సిరంజ్తోనే డైరెక్ట్గా పుష్ చేసేయచ్చు. ఇలాగే అంతా ఇండోర్ వుడ్ వర్క్, అవుట్డోర్ వుడ్ వర్క్, బాల్కనీ డోర్స్, గార్డెన్ డోర్స్, ఇలా మనకి ఎంత అందితే అంతవరకు మన అనుకూలం ప్రకారము కొంచెంగా టర్మినేటర్ ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ మాయిశ్చరైజర్కి వర్షాకాలంలో చెదలే కాకుండా సన్న పురుగులు, బల్లులు కూడా రావండి. బట్టలు ఉన్న అల్మార్స్కి అయితే వేయకూడదండి. అలా వేస్తే బట్టలన్నీ స్మెల్ వచ్చేస్తాయి. నేను ఓన్లీ డోర్స్ అన్నిటికీ వేసేసానండి. అండ్ బుక్స్ ఉన్న అల్మార్లు మెయిన్ అండి. ఆ పాత బుక్కులన్నీ కూడాను చెదల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. నా అల్మార్లో 30 years, 50 years బ్యాక్ బుక్స్ కూడా ఉన్నాయండి. అందులో 2 బుక్స్ మాత్రమే పొడి అయిపోయాయి, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. కిచెన్లో అయితే అవసరం ఉండదండి. ఇదంతా అక్రిల్ వర్క్. 8 వాకిళ్ళు, 2 అల్మారాలు. చూడండి, 15 minutesలో అయిపోయింది. ఇలా ఇవన్నీ డిస్పోజ్ చేసేసి మనం ఫ్రెష్ అప్ అయితే సరిపోతుంది. ఈ టర్మినేటర్ ఇంజెక్ట్ చేసేటప్పుడు కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫస్ట్ టైం అయితే 2 ml సిరంజ్తోనే ట్రై చేయండి. బాయ్ అండి.